ఇనార్బిట్ మాల్ వద్ద కూడా భారతి మరి ఇనార్బిట్ మాల్ అక్కడే స్టోర్‌లో పనిచేస్తున్నటువంటి భారతి మొన్న ప్రమాదానికి గురైంది. ఒక కారు ప్రమాదంలో 16వ తేదీన. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఆ ప్రమాదానికి గురైంది కదా! ఆ ప్రమాదానికి గల కారణమైనటువంటి కారు ఇదే TG09 G0666. ఈ కారులోనే ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఇంజూస్ మళ్ళీ అందరూ కూడా స్థానికులంతా కూడా అడ్డుకొని తనని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ అప్పుడు ఆగిపోయి కూడా తను ఇదే కారులో ఇక్కడ ఇదే వెనక సీట్‌లో మనకు కనిపిస్తూ ఉంది. ఈ వెనక సీట్‌లోనే భారతిని ఇందులోనే తీసుకొని వెళ్ళడం కూడా జరిగింది. భారతి, పూజ ఇద్దరు కూడా 3 గంటల సమయం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇనార్బిట్ మాల్‌కి ఎదురుగా ఉన్నటువంటి ఫుడ్ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫుడ్ స్టాల్స్ దగ్గరికెళ్ళి ఫుడ్ తీసుకొని మళ్ళీ వాళ్ళు రోడ్డు క్రాస్ చేసి ఇటు ఇనార్బిట్ మాల్‌లోకి ఎళ్ళే తరుణంలోనే ఇక్కడ ఈ ప్రమాదానికి గురయ్యారు. వాళ్ళిద్దరూ రోడ్డు దాటుకుంటున్న సమయంలో కూడా అప్పుడే ఇంజూస్ కారు దూసుకురావడం కూడా జరిగింది. దూసుకొచ్చిన సమయంలో పూజనేమో తను కొంచెం వెనక్కి ఉండడము, ఫ్రంట్‌లో ఇక్కడ భారతి ఉండడంతో భారతిని ఢీకొట్టిన తరుణాలైతే మనకి క్లియర్‌గా కనిపిస్తా ఉన్నాయి. ఇగో ఇక్కడే మనకి లోపల కనిపిస్తా ఉంది. ఈ వెనక సీట్‌లోనే అయితే తనని ఢీకొట్టిన తర్వాత కూడా తను ఎళ్ళిపోయే ప్రయత్నం చేసినప్పటికీ స్థానికులంతా ఆపడంతో తను భయాందోళనకు గురై కూడా ఆ అమ్మాయిని ఇందులోనే తీసుకొనెళ్ళి మనకు ఇక్కడ బంజారా హిల్స్ అపోలో ఆస్పత్రికి అయితే చేర్చడం జరిగింది. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చూపించే సమయంలోనే అప్పటికే తను మృతి చెందినట్టుగా డాక్టర్లయితే నిర్ధారించడం జరిగింది. దానికి గల కారణం ఇప్పుడు ఆ బంజారా హిల్స్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళింది కూడా అపోలో హాస్పిటల్‌కి తీసుకెళ్ళింది కూడా ఇదే కారులోనే అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నిర్ధారించిన తర్వాత కూడా తనను మరి పోలీసులు విచారించే ప్రక్రియలో 19వ తేదీన తనని విచారణకి కూడా పిలవడం జరిగింది. తను విచారణకి హాజరయ్యాడు. అతనికి డ్రగ్ టెస్ట్ కానీ, ఇటు మద్యం సేవించాడా ఎలా అని చెప్పేసి కూడా వాళ్ళు పోలీసులైతే మాదాపూర్ పోలీసులు టెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ టెస్ట్‌లో నిర్ధారణలో భాగంగానే తనకి ఎటువంటి పాజిటివ్ రాలేదు. అంతా నెగెటివే వచ్చింది కాబట్టి మళ్ళీ తనని నోటీసులు జారీ చేసి రిలీజ్ చేయడం కూడా జరిగింది. అంటే ఇప్పటివరకైతే అదుపులోకి తీసుకోలేదు ఇంజెస్‌ని. మరి అదుపులోకి తీసుకొని అరెస్ట్ ఎందుకు చేయలేదు అనంటే ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నమాట. హై స్పీడ్‌లో ఉన్నాడు అని చెప్పేసి అనడానికి నిదర్శనంగా ఇక్కడ ఇగో లైట్ పగిలిపోయింది. పాపము ఆ అమ్మాయిని ఏ రేంజ్‌లో ఢీకొట్టింది కారు అనేదైతే మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మొత్తం కూడా ఇదంతా పగిలిపోయి పార్ట్ అంతా లైట్ మొత్తం కూడా మొత్తం ఇంజ్యూర్ అయిపోయింది. ఇగో ఇక్కడ చిన్న డ్యామేజ్ కూడా అయ్యింది. మరి ఇది చాలా అంటే చాలా హెవీ వెహికల్. అందులో ఒకటి చాలా కాస్ట్ వెహికల్ ఇది. ఈ వెహికల్ అంటే ఒక ఎంపీ కొడుకు అవ్వడం వల్ల కూడా ఇప్పటివరకు పోలీసులు బయటికి తీసుకురాలేదా, ఈ విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారా అనే కోణంలో అనుమానాలైతే వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి డ్యామేజ్ కనిపిస్తా ఉంది. పూర్తిగా కూడా ఈ డ్యామేజ్ అంతా కూడా కనిపిస్తా ఉంది. ఇది జరిగింది 16వ తేదీన అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి విషయము పోలీసులు వెల్లడించలేదు. కానీ ఎప్పుడైతే అమ్మాయి భారతి తల్లిదండ్రులు వాళ్ళు ఎందుకు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు నిందితుడిని అని వాళ్ళు ప్రశ్నించడంతోటి ఈరోజు మళ్ళీ నోటీసులు జారీ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి నోటీసులు జారీ చేయడం జరిగింది అని సిఐ చెప్తున్నమాట. మరి ఇక్కడ ఇంజూస్‌కి సంబంధించి కూడా ఇంజూస్ ఏం చేశాడు, ఓవర్ స్పీడ్‌లో ఉన్నాడా లేదా అనే కోణంలో ఇప్పుడు విచారణ కొనసాగుతూ ఉంది. దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగానే తను ఎంత స్పీడ్‌లో ఉండుంటాడు అనేది కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎవరికైనా సమన్యాయమే, ఎవరికైనా సేమ్ సెక్షన్సే వర్తిస్తాయి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇదే విషయంలో ఇప్పుడైతే అతి త్వరలో మరి తనని అరెస్ట్ చేయబోతున్నారా లేదా, రాజకీయ కోణంలో చూసుకున్నట్లయితే ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అవ్వడంతో, ఆ మంత్రి కొడుకు అవ్వడంతో మరి తనని సేవ్ చేసే ప్రయత్నంలో పోలీసులు ఏమన్నా ఆలోచిస్తున్నారా, లేకపోతే పోలీసులకు పైనుంచి ఏమైనా రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి ఉందా తనని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఆ కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. కానీ ఒకవేళ అరెస్ట్ చేయకపోతే అంటే పెద్దవాళ్ళకు ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయం అనే రీతిలో కూడా ప్రజలు తిరగబడే అవకాశం కూడా ఉంది అనే విధంగా కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది ఈ వార్త అయితే. భారతి విషయానికొస్తే 3 సంవత్సరాలుగా ఇనార్బిట్ మాల్‌లోనే లైఫ్ స్టైల్ స్టోర్‌లో తను వర్క్ చేసుకుంటూ ఉంది. అలాగే తల్లిదండ్రులు అంబర్‌పేటలో నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళ స్వగ్రామము, సొంత ఊరు మాత్రము ఒరిస్సాకి చెందిన వాళ్ళు వీళ్ళు ఇక్కడికొచ్చి జీవనం సాగిస్తా ఉన్నారు. అలాంటిది ఈ ప్రమాదానికి గురయ్యారు కాబట్టి ఇక్కడ ఇంజెస్ మీద ఎలాంటి ఇప్పటికే బిఎన్ఎస్ సెక్షన్ 106 కింద కేసు
నమోదు చేశారు. మరి ఇప్పుడు ఎటువంటి కేసులు యాడ్ చేయబోతున్నారు? ఇంకా తన మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనే దాని పట్ల ఇప్పుడు అందరికీ కూడా ఉత్కంఠంగా మారిందనుకోవచ్చు. ఇటు చూస్తే ఇంజూష్ విషయానికొస్తే నేను అనుకోకుండా జరిగినది ఇది నిర్లక్ష్యంతో చేసింది కాదు. అనుకోని ఊహించని సంఘటన జరిగింది ఇక్కడ. నేను అప్పటికి చాలా కంట్రోల్ చెయ్యాలి అనుకున్నాను. కానీ విషయం అయితే జరిగింది. నా కార్‌లోనే నేను తీసుకెళ్ళాను హాస్పిటల్‌కి కూడా. నేనే అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. అలాంటిది నేను తప్పు చెయ్యను. ఇంకొక విషయం నేను కుటుంబానికి, అమ్మాయి ఫ్యామిలీకి ఖచ్చితంగా నేను అండగా నిలబడతాను అని ఇంజూస్ చెప్తున్న మాటగా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇనార్బిట్ మాల్ వద్ద కూడా భారతి, మరి ఇనార్బిట్ మాల్ అక్కడే స్టోర్‌లో పనిచేస్తున్నటువంటి భారతి మొన్న ప్రమాదానికి గురైంది. ఒక కారు ప్రమాదంలో 16వ తేదీన. ఆ ప్రమాదానికి గురైంది కదా! ఆ ప్రమాదానికి గల కారణమైనటువంటి కారు ఇదే TG09 G0666. ఈ కారులోనే ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఇంజూస్ మళ్ళీ అందరూ కూడా స్థానికులంతా కూడా అడ్డుకొని తనని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ అప్పుడు ఆగిపోయి కూడా తను ఇదే కారులో ఇక్కడ ఇదే వెనక సీట్‌లో మనకు కనిపిస్తూ ఉంది. ఈ వెనక సీట్‌లోనే భారతిని ఇందులోనే తీసుకొని వెళ్ళడం కూడా జరిగింది. భారతి, పూజ ఇద్దరు కూడా 3 గంటల సమయం, మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇనార్బిట్ మాల్‌కి ఎదురుగా ఉన్నటువంటి ఫుడ్ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫుడ్ స్టాల్స్ దగ్గరికెళ్ళి ఫుడ్ తీసుకొని మళ్ళీ వాళ్ళు రోడ్డు క్రాస్ చేసి ఇటు ఇనార్బిట్ మాల్‌లోకి వెళ్ళే తరుణంలోనే ఇక్కడ ఈ ప్రమాదానికి గురయ్యారు. వాళ్ళిద్దరూ రోడ్డు దాటుకుంటున్న సమయంలో కూడా అప్పుడే ఇంజూస్ కారు దూసుకురావడం కూడా జరిగింది. దూసుకొచ్చిన సమయంలో పూజనేమో తను కొంచెం వెనక్కి ఉండడము, ఫ్రంట్‌లో ఇక్కడ భారతి ఉండడంతో భారతిని ఢీకొట్టిన తరుణాలైతే మనకి క్లియర్‌గా కనిపిస్తా ఉన్నాయి. ఇగో ఇక్కడే మనకి లోపల కనిపిస్తా ఉంది. ఈ వెనక సీట్‌లోనే అయితే తనని ఢీకొట్టిన తర్వాత కూడా తను ఎళ్ళిపోయే ప్రయత్నం చేసినప్పటికీ స్థానికులంతా ఆపడంతో తను భయాందోళనకు గురై కూడా ఆ అమ్మాయిని ఇందులోనే తీసుకొనెళ్ళి మనకు ఇక్కడ బంజారా హిల్స్ అపోలో ఆస్పత్రికి అయితే చేర్చడం జరిగింది. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చూపించే సమయంలోనే అప్పటికే తను మృతి చెందినట్టుగా డాక్టర్లయితే నిర్ధారించడం జరిగింది. దానికి గల కారణం ఇప్పుడు ఆ బంజారా హిల్స్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళింది కూడా, అపోలో హాస్పిటల్‌కి తీసుకెళ్ళింది కూడా ఇదే కార్‌లోనే అక్కడికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నిర్ధారించిన తర్వాత కూడా తనను మరి పోలీసులు విచారించే ప్రక్రియలో 19వ తేదీన తనని విచారణకి కూడా పిలవడం జరిగింది. తను విచారణకి హాజరయ్యాడు. అతనికి డ్రగ్ టెస్ట్ కానీ, ఇటు మద్యం సేవించాడా ఎలా అని చెప్పేసి కూడా వాళ్ళు పోలీసులైతే మాదాపూర్ పోలీసులు టెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ టెస్ట్‌లో నిర్ధారణలో భాగంగానే తనకి ఎటువంటి పాజిటివ్ రాలేదు. అంతా నెగెటివే వచ్చింది కాబట్టి మళ్ళీ తనని నోటీసులు జారీ చేసి రిలీజ్ చేయడం కూడా జరిగింది. అంటే ఇప్పటివరకైతే అదుపులోకి తీసుకోలేదు ఇంజెస్‌ని. మరి అదుపులోకి తీసుకొని అరెస్ట్ ఎందుకు చేయలేదు అనంటే ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నమాట. హై స్పీడ్‌లో ఉన్నాడు అని చెప్పేసి అనడానికి నిదర్శనంగా ఇక్కడ ఇగో లైట్ పగిలిపోయింది. పాపము ఆ అమ్మాయిని ఏ రేంజ్‌లో ఢీకొట్టింది కారు అనేదైతే మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మొత్తం కూడా ఇదంతా పగిలిపోయి పార్ట్ అంతా లైట్ మొత్తం ఇంజ్యూర్ అయిపోయింది. ఇగో ఇక్కడ చిన్న డ్యామేజ్ కూడా అయ్యింది. మరి ఇది చాలా అంటే చాలా హెవీ వెహికల్. అందులో ఒకటి చాలా కాస్ట్ వెహికల్ ఇది. ఈ వెహికల్ అంటే ఒక ఎంపీ కొడుకు అవ్వడం వల్ల కూడా ఇప్పటివరకు పోలీసులు బయటికి తీసుకురాలేదా, ఈ విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారా అనే కోణంలో అనుమానాలైతే వ్యక్తమవుతా ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి డ్యామేజ్ కనిపిస్తా ఉంది. పూర్తిగా కూడా ఈ డ్యామేజ్ అంతా కూడా కనిపిస్తా ఉంది. ఇది జరిగింది 16వ తేదీన అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి విషయము పోలీసులు వెల్లడించలేదు. కానీ ఎప్పుడైతే అమ్మాయి భారతి తల్లిదండ్రులు వాళ్ళు ఎందుకు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు నిందితుడిని అని వాళ్ళు ప్రశ్నించడంతోటి ఈరోజు మళ్ళీ నోటీసులు జారీ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి నోటీసులు జారీ చేయడం జరిగింది అని సిఐ చెప్తున్నమాట. మరి ఇక్కడ ఇంజూస్‌కి సంబంధించి కూడా ఇంజూస్ ఏం చేశాడు, ఓవర్ స్పీడ్‌లో ఉన్నాడా లేదా అనే కోణంలో ఇప్పుడు విచారణ కొనసాగుతూ ఉంది. దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగానే తను ఎంత స్పీడ్‌లో ఉండుంటాడు అనేది కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎవరికైనా సమన్యాయమే, ఎవరికైనా సేమ్ సెక్షన్సే వర్తిస్తాయి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇదే విషయంలో ఇప్పుడైతే అతి త్వరలో మరి తనని అరెస్ట్ చేయబోతున్నారా లేదా, రాజకీయ కోణంలో చూసుకున్నట్లయితే ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అవడంతో, ఆ మంత్రి కొడుకు అవడంతో మరి తనని సేవ్ చేసే ప్రయత్నంలో పోలీసులు ఏమన్నా ఆలోచిస్తున్నారా, లేకపోతే పోలీసులకు పైనుంచి ఏమైనా రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి ఉందా తనని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఆ కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. కానీ ఒకవేళ అరెస్ట్ చేయకపోతే అంటే పెద్దవాళ్ళకు ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయం అనే రీతిలో కూడా ప్రజలు తిరగబడే
పడే అవకాశం కూడా ఉంది అనే విధంగా కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది ఈ వార్త అయితే. భారతి విషయానికొస్తే 3 సంవత్సరాలుగా ఇనార్బిట్ మాల్‌లోనే లైఫ్ స్టైల్ స్టోర్‌లో తను వర్క్ చేసుకుంటూ ఉంది. అలాగే తల్లిదండ్రులు అంబర్‌పేటలో నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళ స్వగ్రామము, సొంత ఊరు మాత్రము ఒరిస్సా. ఒరిస్సాకి చెందిన వాళ్ళు వీళ్ళు ఇక్కడికొచ్చి జీవనం సాగిస్తా ఉన్నారు. అలాంటిది ఈ ప్రమాదానికి గురయ్యారు కాబట్టి ఇక్కడ ఇంజెస్ మీద ఎలాంటి ఇప్పటికే బిఎన్ఎస్ సెక్షన్ 106 కింద కేసు నమోదు చేశారు. మరి ఇప్పుడు ఎటువంటి కేసులు యాడ్ చేయబోతున్నారు, ఇంకా తన మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనే దాని పట్ల ఇప్పుడు అందరికీ కూడా ఉత్కంఠంగా మారిందనుకోవచ్చు. ఇటు చూస్తే ఇంజెస్ విషయానికొస్తే నేను అనుకోకుండా జరిగినది ఇది నిర్లక్ష్యంతో చేసింది కాదు. అనుకోని ఊహించని సంఘటన జరిగింది ఇక్కడ. నేను అప్పటికి చాలా కంట్రోల్ చెయ్యాలి అనుకున్నాను. కానీ జరిగింది. విషయం అయితే జరిగింది. నా కార్‌లోనే నేను తీసుకెళ్ళాను హాస్పిటల్‌కి కూడా. నేనే అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. అలాంటిది నేను తప్పు చెయ్యను. ఇంకొక విషయం నేను కుటుంబానికి, అమ్మాయి ఫ్యామిలీకి ఖచ్చితంగా నేను అండగా నిలబడతాను అని ఇంజూస్ చెప్తున్న మాటగా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కొనసాగబోతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. మరి ఇంజూస్‌ని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారా? ఇంకా ఎటువంటి విషయాలు బయట పెట్టబోతున్నారనేది వేచి చూద్దాం. కెమెరామెన్ విజయ్‌తో నిర్మల ఆర్టీవీ.